సాయిరామ్. నేను మీ అశోక్ మహారాజ్. సాధారణంగా మనకు సొంత ఇల్లు కావాలి అనే కోరిక ఉంటుంది. ఈ సొంత ఇంటి కోసం అనేక ప్రయత్నాలు చేస్తుంటాము. డబ్బులు ఉంటాయి కానీ ఇల్లు కుదరదు, మనం అనుకున్న విధంగా ఇల్లు దొరకదు, లేదా ఇలా రకరకాల కారణాలతో స్థలం ఉంటుంది కానీ ఇల్లు కట్టుకోలేకపోతాము, లేదా సగంలో ఆగిపోతుంటుంది ఇల్లు కట్టుతాము, ఏదో కారణాలతో మధ్యలో ఆగిపోతుంటుంది. ఇలా రకరకాల కారణాలతో సొంతింటి కల నెరవేరకుండా ఉండే సమస్యలు చాలా మందికి ఉంటుంది. ఇలాంటి కళల నుంచి సొంత ఇల్లు మీకు నెరవేరడానికి అనేక మార్గాలు ఉన్నాయి. అంటే మానవ ప్రయత్నంగా మీరు ఎంత చేసినా దైవానుగ్రహం తోడైనప్పుడు ఆ కార్యక్రమం అనేది విజయవంతం అవుతుంది. మానవ ప్రయత్నంగా మనం అన్ని కరెక్ట్గా ఉన్నా కానీ సరే మనకు సరిగ్గా సెట్ కాకపోవడం అనేది ఉంటుంది కదా. సో ఇలాంటప్పుడు దైవానుగ్రహం తోడవడానికి అనేక ప్రయోగాలు ఉన్నాయి. వాటిల్లో ఒకటి, మన ఛానల్ ఇప్పుడు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, అదేవిధంగా బెల్ బటన్ యాక్టివేట్ చేయండి. వీడియోని చివరి దాకా చూడండి. వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి. మన స్నేహితులు కావచ్చు, బంధువులు కావచ్చు, మనకు తెలిసిన వారికి వీడియోని షేర్ చేయగలరు. మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియచేయండి. గృహలక్ష్మి చిత్రపటము మనకు నెట్లో డౌన్లోడ్ చేస్తే దొరుకుతుంది, లేదంటే మనకు ఆ పటాలంగే ఆమె షాప్లోనూ దొరుకుతుంది. లేదు అంటే ఒక ఇల్లు ఫోటో, ఒక హౌస్ ఫోటో ఉంటాయి కదా, ఆ ఇంటి ఫోటోలో ఆ అమ్మవారి యొక్క ఫోటోని రెండింటిని కలిపి ఫ్రేమ్ చేసి తెచ్చుకోండి. ఈ గృహలక్ష్మి అమ్మవారి ఫోటోని ఇంట్లో మన దేవుడు పటాల దగ్గర పెట్టుకొని దానికి ఆవు నేతితో దీపాలు వెలిగించండి. 2 దీపాలు వెలిగించాలి. అంటే అమ్మ ఫోటో ముందుందంటే ఫోటోకి 2 పక్కల 2 దీపాలు, ఆవు నేతితో దీపాలని వెలిగించండి. ఇలా వెలిగించి మీరు చెప్పాల్సినటువంటి మంత్రం ఏదంటే, ఓం శ్రీ గృహలక్ష్మి మమ స్వగృహ దేహి దేహి మే స్వాహ. ఓం శ్రీం గృహలక్ష్మి మమ స్వగృహ దేహి దేహి మే స్వాహ. ఈ మంత్రాన్ని సుమారుగా 1108 సార్లు జపించడానికి ప్రయత్నం చేయండి. అవకాశం లేదంటే 108 సార్లు అయినా కానీ సరే స్మరించండి. ఇలా ఎప్పుడు చేయాలి అంటే సోమవారము, మంగళవారము, గురువారము, శుక్రవారము, ఈ 4 రోజులు కూడా ఇలా మీ యొక్క శక్తి మేరకు పూజ చేస్తారండి. మంచి గృహయోగం అనేది కలుగుతుంది. ఇలా చేసే సమయంలో ఎక్కడైనా కానీ సరే మీకు కొత్తగా ఇల్లు కడుతూ ఉంటారు. అలాంటి దగ్గరికి మీకు పని లేకపోయినా కానీ సరే వెళ్ళి అలా ఇల్లు కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉండేటప్పుడు కాసేపు అక్కడ పోయి టైం స్పెండ్ చేసి రండి. లోపలికి వెళ్ళండి, ఇల్లంతా తిరిగి చూడండి. ఒకవేళ మీకు అపార్ట్మెంట్ అయినా కావచ్చు, లోపలికి వెళ్ళండి. అంటే కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉన్నటువంటి స్థలంలోకి ప్రవేశించి అక్కడ లోపలంతా కాసేపు కలయి తిరిగేసి రండి. అప్పుడప్పుడు కాస్త టైం స్పెండ్ చేసి వచ్చినా పర్లేదు. లేదా అక్కడ ఉండే వాళ్ళు ఎవరైనా పరిచయం ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ ఉంటే వాళ్ళకి కాస్త టీ కాఫీ ఇప్పించండి, ఇది ఇంకా మంచిగా ఉంటుంది. కాస్త కూర్చొని ఒక టీ తెప్పించండి. అక్కడ రేట్లు ఎట్టున్నాయి దాని గురించి పిచ్చాపాటి కాసేపు మాట్లాడండి. అదేవిధంగా ఎవరైనా మీకు గృహప్రవేశానికి కానీ ఆహ్వానిస్తే మీకు ఎన్ని పనులున్నా కానీ సరే పక్కన పెట్టి ఖచ్చితంగా ఆ గృహప్రవేశానికి వెళ్ళండి. వాళ్ళకి ఏదో ఒక గిఫ్ట్ అయితే తీసుకొని వెళ్ళండి. తీసుకొని ఖచ్చితంగా గృహప్రవేశానికి వెళ్ళి, అది మనకు బంధువులు కావచ్చు, దూర బంధువులు కావచ్చు, లేదా మీకు బిజీగా ఉండి మీరు పోలేని పరిస్థితిలో ఉన్నా కానీ సరే మీరు ఖచ్చితంగా వెళ్ళే ప్రయత్నం చేయండి. గృహప్రవేశానికి ఎవరైనా పిలిస్తే మాత్రము పూర్తిగా పోయామా వచ్చామా అని కాకుండా గృహప్రవేశానికి మొదటి నుంచి చివరి దాకా ఎంత ఎక్కువసేపు ఆ గృహప్రవేశం జరిగేటువంటి స్థలంలో మీరు టైం స్పెండ్ చేయగలుగుతారో అంత ఎక్కువ టైం స్పెండ్ చేసేదానికి ప్రయత్నం చేయండి. ఇది మీకు మంచిగా పాజిటివ్ ఎనర్జీని తీసుకొని వస్తుంది, దైవానుగ్రహాన్ని తీసుకొని వస్తుంది. తద్వారా మీకు త్వరగా సొంత గృహం ఏర్పడుతుంది. వీడియోగా నచ్చినట్లయితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జన సుఖినో భవంతు, సర్వత్రా శుభం కలగాలని కోరుకుంటూ సాయిరామ్.